కొద్దిసేపటి క్రితం మరణించారు. చాలా విషాదకరమైన వార్త కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ముద్రగడ పద్మనాభం కన్ను మూశారు అనగానే ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో చాలా మంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడం, ఇటీవలే ఆసుపత్రిలో చేసి చికిత్స కూడా పొందారు. అలాగే దానికి సంబంధించి బయట కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది కొన్ని అంశాల మీద. సో ఆల్ ఆఫ్ సడన్గా ముద్రగడ పద్మనాభం గారు మరణించడం అంటే చాలా విచారకరమైన అంశం. సరే, రాజకీయాల్లో ఏ రకంగా ఉన్నా రాజకీయాల్లో కొన్ని విమర్శలు చేయొచ్చు, కొంతమంది మీద కొద్దిగా తన స్థాయిని కాస్త పక్కన పెట్టి మాట్లాడిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రకంగా ఆయన మరణించడం అన్నది ఆ సామాజిక వర్గానికి తీరని లోటు. ఎందుకంటే ఆయన ఉద్యమాలు, కాపు ఉద్యమం కోసం కాపులకి ఏదో చేయాలని నిత్యం తపన పడేవారు. చాలా సిన్సియర్ పొలిటీషియన్. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధించిన వ్యాధికి సంబంధించి దాంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ముద్రగడ గారు మరణించడం మాత్రం చాలా విచారకరం. రైట్, ముద్రగడ పద్మనాభం గారు కాపు నేత. కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. గత కొన్నాళ్ళుగా ఆయన క్యాన్సర్ వ్యాధితోటి ఆయన బాధపడుతున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన ముద్రగడ పద్మనాభం గారు. అలాగే ముద్రగడ పద్మనాభం కన్ను మూత అనగానే కిర్లంపూడి ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో ఆయనకి ప్రత్యేకమైన ఒక అభిమాన ఘనం ఉంది. చాలా మంది ముద్రగడ పద్మనాభం గారిని చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. చికిత్స పొందుతూ ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. 1953లో కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు.